ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్, కనిగిరి సీఐ షేక్ హాజవరి, కనిగిరి ఎస్ఐ టి శ్రీరామ్, హెచ్ఎంపాడు ఎస్ఐకే మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కనిగిరి టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హెల్మెట్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న కనిగిరి సబ్ డివిజన్లోని 9 పోలీస్ స్టేషన్లో పరిధిలో మొత్తం 110 మంది వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధించి మరలా రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలపడం అయితే చెప్పండి మరి ఆ పని చేద్దామా? మీకు ఒక 25, మీ పేరెంట్స్కి ఒక 25, 50,000 గవర్నమెంట్ కట్టండి. మీకు అనాథరైజ్గా బండి ఇచ్చినందుకు మీ పేరెంట్స్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. చట్టాన్ని తెలుసుకోవాలా, బాధ్యత ఉండాలి. మీకు లేదు, ఎవరైనా చెప్తే కానీ బాధ్యత రావాలా. ఎన్నిసార్లు అని చెప్పాలా? సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బేసిక్గా ట్రాఫిక్ వైలేషన్స్ మీద. ఇందులో మనం స్పెషల్గా ఫోకస్ చేసినవి ఏంటంటే హెల్మెట్ లెస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్. వీటి మీద మనము టోటల్ ఇప్పటిదాకా 110 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ప్రాపర్గా ఫైన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రిలీజ్ చేస్తాము. ప్రజలందరికీ మనం చెప్పడం ఏంటంటే రీసెంట్ గా మనం చూసుకుంటే చాలా వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందులో చనిపోవడం జరుగుతుంది, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం. మీకు రీసెంట్ గా తెలుసు, కనిగిరిలో ఒక ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిటిజన్ చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ విజిటింగ్ వచ్చారు, మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఒక కుక్క అడ్డం వచ్చింది, బైక్ కి హిట్ చేసింది. బైక్ అదుపు తప్పి, అంటే కంట్రోల్ తప్పి రోడ్డు మీద పడితే ఇమ్మీడియట్ గా హెడ్ ఇంజరీ అయి చనిపోవడం జరిగింది. దీనికి హెల్మెట్ ఉంటే అది మనం ప్రివెంట్ చేసి ఉండొచ్చేమో. సో ప్రజలందరికీ మన పోలీస్ వారి సైడ్ నుంచి విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్ పెట్టుకుంటే మనం సేఫ్ గా ఉంటాము, మన ఫ్యామిలీ కూడా సేఫ్ గా ఉంటుంది. మనం ఎన్ని స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసినా ప్రజల్లో మార్పు రావాలా అనే కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు హెల్మెట్స్ పెట్టుకోవడము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూసుకోవడము. తర్వాత పేరెంట్స్ అందరికీ మా విన్నపం ఏంటంటే పిల్లలకి 18 లోపు ఉన్న ఎవరికైనా సరే బండి ఇవ్వద్దు. ఇస్తే మాత్రం రీసెంట్ గా అమెండ్ అయినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 25,000 రూపీస్ ఫైన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ పిల్లవాడికి బండి ఇస్తారో వాళ్ళ మీద కూడా 3 years అప్ టు పనిష్మెంట్ ఉంది. సో ఇంత చట్టం కూడా చెప్తా ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా వైలేషన్స్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ మీరు నడవాలని చెప్పేసి మా మనవి. థ్యాంక్ యూ.